ఇక ఈరోజు చాలామంది కూడా కొంతమంది స్త్రీ మూర్తులు కానీ ఆడవాళ్ళు కానీ మనం అనుకున్నట్టు 3వ వారం చేసుకోవాలి, కానీ కొంతమందికి పడదు. ఇది ముఖ్యంగా అందరికి వచ్చే డౌట్. మరి 2వ వారం చేసుకోవచ్చా, లేదంటే 3వ వారం తర్వాత తదుపరి వచ్చి 4వ వారం చేసుకోవచ్చా? ఇప్పుడు ఏం చేసుకోవచ్చమ్మా, దీనికి శాస్త్రం పెద్దగా ఏం లేదు. పడనప్పుడు అంటున్నాను. అది దీనికి శాస్త్రం పెద్దగా లేదు. ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, ఈ సంవత్సరం చేసుకోలేకపోయాం, అది కూడా ప్రమాదమేం లేదు, నమస్కారం చేసుకుంటే చాలవచ్చు. కానీ ఇంకో వారం చేసుకుని తృప్తిగా ఉంటుంది, మనకు అలవాటు. చక్కగా అమ్మవారిని అలంకరించుకొని 10 మందిని పిలిచి వాళ్ళందరికీ నా టాలెంట్ చూపించుకుని ఆ తర్వాత ఆనందంగా ఉండడం అలవాటు అయినప్పుడు ఆ వారం కాకపోతే ముందు వారమో తర్వాత వారమో చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇక చివరిగా అమ్మ, చాలామంది ఇంట్లో చేసుకొని వీలు లేని వాళ్ళు సామూహికంగా గుళ్ళో ఈ వ్రతాలు చేస్తూ ఉంటారు. అక్కడ వెళ్ళి కూర్చొని చేసుకోవచ్చు అంటారు? తప్పకుండా చేసుకోవచ్చమ్మా. మనం మామూలుగా చదువుతూ ఉంటే కూడా మనం చదవాల్సిన మంత్రాలను ఎవరు చదువుతున్నారు? పూజయామి అని చెప్తున్నాం. పూజయామి అంటే నేను చేస్తున్నాననే కదా. మరి వాళ్ళెవరో పూలన్నీ వేయడం, మంచేతికి అందించడం ఇవన్నీ చేస్తున్నారు కదా. అంటే సౌలభ్యం అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. చివరిగా అమ్మవారి కటాక్షం కొరకై అసలు ఏమని వేడుకోవాలి, అమ్మవారిని ఏమని పూజించాలి? అంటే ఈ నెలలో మంగళవారాలు గౌరీదేవి అని, శుక్రవారాలు వరలక్ష్మీదేవి అని పూజిస్తున్నాం. ఆవిడ లేని రూపం ఏముందమ్మా, అన్ని రూపాల్లోనూ ఉంది, సమస్తంలో వ్యాపించి ఉంది. ఎక్కడ సంపద ఉందో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. అబండెన్స్ అంటాం, కావలసినంత ఉండడం. అంత ఉన్న చోటల్లో లక్ష్మి ఉంటుంది. కనుక ఇన్ని చోట్ల ఇన్ని రూపాల్లో ఉన్న లక్ష్మిని ఆ 108 నామాలు లేకపోయినట్టే కొన్ని అష్టకాలు ఇవో వీటితోనైనా మనం పూజించేది. హాయిగా నిరంతరాయంగా ఎప్పుడూ పూజించుకుంటూ ఉండాలి. ఇదిగో ఈ సమయంలో ప్రత్యేక పూజలు అన్నారు కనుక అప్పుడు వెళ్ళి పూజ చేస్తాం. మిగిలిన సమయంలో లక్ష్మీదేవిని ఎప్పుడూ పూజించవచ్చు.